హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ చూడండి, మీరు ఏదైతే డిఎస్సికి అప్లై చేస్తారో అప్లై చేసిన మొబైల్ నెంబర్కు ఈ విధంగా ఏమైనా మెసేజ్ వచ్చిందో ఒకసారి చేసుకోండి. ఓకే, గవర్నమెంట్ ఏపీఎన్ఎస్ ఏమైనా వచ్చిందని చూడండి. ఎందుకంటే ఎవరైతే కొందరు అప్లికేషన్స్ పార్షియల్లీ కొద్దిగా ఫిల్ చేసి వదిలేస్తారో అలాంటి మిస్టేక్ జరిగిన వాళ్ళకి ఈ విధంగా మెసేజ్ రావడం జరిగిందంట. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు వచ్చేసి లాస్ట్లో సబ్మిట్ చేసేటప్పుడు మీ ఓటీపీ నెంబర్తో చేస్తుంటే ఓకే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కన్నా ఏదైతే మీరు క్యాండిడేట్ లాగిన్ అయ్యేసి అక్కడ వచ్చేసి ఏదైతే వ్యూ మీరు అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ పీడిఎఫ్ను ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అది దీనికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ చూస్తే కన్నా ఏదైతే మన టీచర్ పోస్ట్, ఆంధ్రాలో టీచర్ పోస్టులు ఏమంటారంటే ఒక చాలా అంత ఈజీ కాదండి మనం జాబ్ కొట్టడం. ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంటుంది. దాంతోపాటు ఏమంటే కదా మనకు ఆంధ్ర సివిల్స్ అంటారు అనమాట. మన డిఎస్సి ఏదే ఆంధ్ర డిఎస్సిని ఏమంటారంటే ఆంధ్ర సివిల్స్ అనేసి అంటారు. అంటే అంత క్రేజ్ ఉండే పోస్ట్ టీచర్ పోస్ట్ ఉంటే అదే విధంగా వచ్చేసి అంత కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఓకే, ఇలాంటప్పుడు వచ్చి మనకు తక్కువ సమయం ఉంది, ఓకే ఎక్కువ కాంపిటీషన్ ఉందంటే నీకు ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది. ఓకే, దయచేసి మీకు టెట్లో కొందరికి టెట్లో 20కి దగ్గరగా 20 మార్క్స్ వచ్చినా కూడా ఓకే ఐ మీన్ 150కి దగ్గరగా వచ్చేసి 144-45 వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది స్ట్రెస్ కానీ వేరే ఇతరత్ర కారణాల వల్ల కానీ వస్తుందో రాదో అనేసి ఇలాంటి భయాలతో వచ్చేసి ఏం చేస్తారంటే ఓకే చేయరాని పనులన్నీ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే మీకు ఇది టీచర్ పోస్ట్ అనేది మనకు దగ్గరగా అప్లికేషన్స్ 5.5 lakh వచ్చినా కూడా మనకు వీళ్ళలో ఇచ్చేది వచ్చేసి మనకు 16,000 చిల్లర ఏదైతే మనకు అన్ని పోస్టులు అంతమందికే రావడం జరుగుతుంది కదా. మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసి ఓకే దీంట్లో ఈ కాంపిటీషన్ లో మనం ఏం చేయాలంటే తక్కువ సమయంలో బెటర్ గా థింక్ చేసి ఎక్కువ స్కోర్ వచ్చే విధంగా ముందుండే విధంగా చేయాలి. కానీ ఓకే డౌట్స్ తో మన మీద మనకు నమ్మకం లేకన్నా ఇలాంటి ఏ పనులు చేయొద్దండి. ఎందుకంటే మనకు మెయిన్ వచ్చేసి నమ్మకం పెట్టుకోవాలి. మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు అనమాట. వీలైతే మనకేమంటే కదా వీలైతే పరిగెత్తాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనిషి అనేవాడు మనకి ఏదైనా గోల్ పెట్టుకుని దానికోసం పరిగెత్తాలి. మనం పరిగెత్తాలని మన వల్ల కాని పక్షంలో కనీసం నడుచుకుంటా వెళ్ళాలి. అప్పటికి కాలదా కనీసం వచ్చేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని కూర్చోవడం, లేదా ఈ విధంగా ఒక అడుగన్నా ముందుకు వేసుకుంటూ పోవాలి. కానీ ఎక్కడ డిసప్పాయింట్ కాకూడదు. ఓకే, ఎక్కడ అనేది మనము భయపడకూడదు అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించి. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించి ఏమంటే కదా మెయిన్ గా వచ్చేసి ఎస్సీ కేటగిరీ 1 ఉంది కదా. వీళ్ళు కేటగిరీ 1లో చూస్తే మొత్తం అప్లికేషన్స్ వచ్చేసి 1800 అప్లికేషన్స్ ఉన్నాయండి. మొత్తం అన్ని మన ఏపీ మొత్తం కలిపితే 1800 అప్లికేషన్సే రావడం జరిగింది. ఇక్కడ చూడండి కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కన్నా ఇక్కడ చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నెల్లూరు కావచ్చు, ప్రకాశము, అదేవిధంగా గుంటూరు. ఓకే, ఇక్కడ వచ్చేసి దగ్గర చూడండి కొన్ని జిల్లాలు అయితే సింగిల్ డిజిటే ఉంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసాము. ఏమంటే కన్నా వీళ్ళు అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, పోస్టులు అయితే వీళ్ళకి ఈ డిస్ట్రిక్ట్లు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళకి పక్కా పోస్ట్ వస్తుందనేసి మనకు ఒక వీడియో కూడా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ కూడా చూస్తే కన్నా ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ 26, అదేవిధంగా వెస్ట్ గోదావరి 30, 87 ఈ విధంగా చూసుకుంటూ పోతే ఓకే మొత్తం టోటల్ గా 1800. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ, ఈజీగా జాబ్ అనేది కొడతారు ఎవరైతే ఎస్సీ కేటగిరీ 1 ఢిల్లీ వాళ్ళకి సంబంధించి. అదే విధంగా నెక్స్ట్ చూడండి ఎస్సీ కేటగిరీ 2 చూసేటప్పటికి అయితే కానీ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మాదిగా ఉపకులాలు వస్తాయి దీనికి సంబంధించేసి. ఓకే, వీళ్ళకి కూడా వచ్చేసి కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉందండి. వీళ్ళు కూడా ఈజీగా కొట్టేదానికి ఛాన్సెస్ ఉంది. ఈ ప్రిపరేషన్ అయితే మనకు ఉండే అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఎక్కడ మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. మనకేం 80కి 80 మార్క్స్ వస్తే నీకు జాబ్ ఇస్తామని ఇక్కడ ఎవరు చెప్పలేదు కదా. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమంటే నెక్స్ట్ అదే విధంగా చూస్తే కనుక ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా చూడండి. ఈడబ్ల్యూఎస్ కూడా కొన్ని జిల్లాల్లో వచ్చేసి ఓన్లీ 400 అప్లికేషన్స్ ఈ విధంగా అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించి ఆ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఓకే కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కొన్ని జిల్లాలకు వచ్చేసి మంచి పోస్ట్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ కొద్దిగా బాగా మీరు ప్రిపేర్ అయితే కానీ ఈజీగా జాబ్స్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అదే అండి దీనికి సంబంధించి. అదే విధంగా నెక్స్ట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళ గురించి కూడా చెప్తాను చూడండి. ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారో ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఏమంటే విజువలీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి వాళ్ళకి వచ్చేసి 1300 అప్లికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా హెచ్హెచ్ మీకు ఇక్కడ హెచ్హెచ్ అంటే కన్నా ఇక్కడ చూడండి హియరింగ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఓకే హియరింగ్ ఇంపాక్ట్ 700 అప్లికేషన్స్. అదేవిధంగా ఓహెచ్ ఆర్తో అంటే ఏదైతే మనకు ఫిజికలీ ఛాలెంజ్డ్ ఐ మీన్ ఏదంటే లోకోమోటివ్ అంటే కండరాలు కానీ ఎముకలు కానీ కదలని ప్రాజెక్ట్ ఉంటాయి కదా, వీళ్ళకి సంబంధించి ఒక అప్లికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎంఐ మెంటల్ ఇల్నెస్ ఇవి ఒక దగ్గర వచ్చేసి 52 ఓకే అప్లై చేసిన సంఖ్య ఇంతే ఉందండి. ఈ కాంపిటీషన్ అనేది మీకు కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాకపోతే వచ్చేసి మీ ప్రిపరేషన్ అయితే కొంచెం బాగా చేసుకున్నారంటే ఈజీగా జాబ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు చూడండి మనకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ ప్లే స్టోర్ నుంచి మన యాప్
డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ది బెస్ట్ ఏమంటే సైకాలజీకి సంబంధించి ఒక ఏదైతే ఈ బుక్ ఉందో ఈ బుక్ నుంచి మాక్సిమం ఈసారి వచ్చేసి మనకు ఎస్జిటికి సంబంధించి 8 మార్క్స్ పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కన్నా ప్రీవియస్ స్టేట్ లో కూడా దగ్గరగా ఒక 25 to 27 క్వశ్చన్స్ ఇదే బుక్ నుంచి రావడం జరిగింది. ఇది మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. విత్ ఎంసీక్యూస్ ప్రీవియస్ వాటితో బ్యాక్ సైడ్ ఇచ్చిన వాటితో సహా చేయడం జరిగింది. జస్ట్ 99 మీకు అవైలబిలిటీ ఉంది. అదే విధంగా చూడండి ఎస్జిటికి సంబంధించి ఓకే ది బెస్ట్ ఏమంటే 799 ఉంది. ప్రజెంట్ వచ్చేసి మీకు 500 సంథింగ్ ఆఫర్ లో అవైలబిలిటీ ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటే టెస్ట్ సిరీస్, తర్వాత పీడిఎఫ్స్, క్లాస్ వైజ్ ఎక్స్ప్లెనేషన్, ఈ సైకాలజీ ఇక్కడ ఉన్నటువంటి సైకాలజీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంటారు. అదే విధంగా వచ్చి స్టేట్ ప్రీవియస్ ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమంటే లెసన్ వైజ్ వీడియోస్ ఒకసారి చూడండి. ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. దగ్గర వచ్చి 300 తో అవైలబిలిటీ ఉంది ప్రజెంట్. ఇక్కడ పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ చేసుకోవచ్చు. కంప్లీట్ టెస్ట్ సిరీస్ కి సంబంధించి జస్ట్ 150 తోనే మీకు అవైలబిలిటీ ఉంది. ఓకే ది బెస్ట్ 80 మార్క్స్ ఏదైతే ఉందో బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్. ఓకే మీకు ప్రతి దాని మీద కూపన్ కోడ్ 200 అవైలబిలిటీ ఉంది. ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. మన ఫస్ట్ కామెంట్ లో వచ్చేసి లింక్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. కింద మనకు టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఫర్దర్ లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మీకు తెలియజేస్తాం. దాంతో పాటు ఏమంటే మీ ప్రిపరేషన్ వీలయ్యే కాడికి ఎంత వీలైతే అంత స్కోర్ చేసుకునే ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా వచ్చేసి మీకు ఫస్ట్ మీకు మరీ టఫ్ ఉండే టాపిక్స్ పక్కన వేసి మీకు మాక్సిమం ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ స్కోర్ ఏదైతే చేస్తారో వాటిని అంతా నీట్ గా ఎక్కడ మిస్ చేసుకోకుండా బాగా ప్రిపేర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మీకు వచ్చినది నీటి ఎక్కువ మార్క్స్ కవర్ అవుతా వచ్చేటప్పటికి మీరు ఎక్కువ స్కోర్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఇది సంబంధించి ఇన్ కేస్ ఏదన్నా పోస్ట్పోన్ అయ్యిందంటే కనుక దేవుడి వల్ల ఓకే అప్పుడు ఖచ్చితంగా మీ రిమైనింగ్ ప్రిపరేషన్ గట్టిగా చేసుకుందరు. ఓకే అండి, థ్యాంక్ యూ.